వాసుదేవాయ. ఈరోజు కార్తీక పురాణం 16వ అధ్యాయం. జనక మహారాజా, దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకం నెల రోజులు నియమంగా తాంబూల దానం చేసేవాళ్ళు మరో జన్మలో భూపాలులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి మొదలు రోజుకు ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించే వాళ్ళు వైకుంఠవాసులు అవుతారు. సంతానం కోనుకునేవాడు కార్తీక పౌర్ణమి నాడు కోరిక సంకల్పపూర్వకంగా సూర్యుడికి ఉద్దేశించి స్నానదానాలు చేయడం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిలో కొబ్బరికాయ, దక్షిణ, తాంబూలాలతో సహా దానం ఇచ్చిన వాళ్లకు వ్యాధులు రావు, దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదనాలు కానీ జరగవు. స్తూపదీపం పౌర్ణమి నాడు విష్ణు సన్నిధిలో స్తూపదీపం వెలిగించటం వలన వైకుంఠం సిద్ధిస్తుంది. రాతితో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దాన్ని విష్ణు ఆలయం ముందు పాతి ఆ తర్వాత శాలి ధ్యానం, వ్రీహి ధ్యానం, నువ్వులు పోసి దానిపై నీటితో దీపం పెట్టిన వాళ్ళు హరిప్రియులు అవుతారు. ఈ స్తూప దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపం పెట్టిన వాళ్ళు వైకుంఠంలో స్థానం పొందుతారు. ఇక ఒక దీపాన్ని దానం చేయటం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్ల అయ్యే పని కాదు అని చెప్పసాగాడు వశిష్ఠుడు. కొయ్య మొద్దుకు కైవల్యం కలగటం. నానా తారుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి కార్తీక వ్రతాలు ఆయన ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడశోపచారాలతో అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వృతస్థులలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెబుతారు. ఈ రోజు కార్తీక పౌర్ణం కాబట్టి మనం కూడా విష్ణు ఆలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులు అందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కనువులు లేని స్తూప కరపు చెట్టును ఒకదాన్ని చూసి దానిదే స్తంభంగా నియంత్రించి శాలి, విఘ్రి, తీల సమేతములను ధనంతో నేతితో దీపాన్ని వెలిగించి విష్ణువుకి అర్పణ చేసి మళ్ళీ గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చెయ్యసాగారు. అంతలోనే వారికి చటచటా శబ్దాలు వినిపించడంతో వెనుతిరిగి స్తంభదీపం వంక చూశారు. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ స్తూపం పటపట శబ్దాలతో నిలువుగా పగిలి నేలపై పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారం వెలుపటికి విస్మయంగా చెందిన వారై, ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్తూపముగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటి అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివర్యులారా, నేను గతంలో ఒక బ్రాహ్మణుడిని అయినా వేదశాస్త్ర పఠనం కానీ, హరికథా శ్రావణం కానీ, క్షేత్ర పర్యటనలు కానీ చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన ఆసనాలపై కూర్చుండబెట్టి నేను ఉన్నతమైన ఆసనంపై కూర్చునేవాడిని. ఎవరికి దాన ధర్మాలు చేసేవాడిని కాదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాదు. దేవ బ్రాహ్మణ డబ్బులను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని. దాని ఫలితంగా మరణం తర్వాత నరకంలో ఉండి తరువాత 52,000 సార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరొక 10,000 సార్లు పురుగులుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఒక మొద్దులా పరిణమించి కాలం గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో, విశేష పురోషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఆ అద్భుత పురుషుడి మాటలు విన్న ఋషులు తమలో మాటుగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రతఫలం యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా. అందున కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనచే పెట్టబడిన దీపం వల్ల ఈ మొద్దు ముక్తిని పొందింది. మొద్దైనా మ్రాను అయినా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని పెట్టడం వలన దామోదరుడి దయ వల్ల మోక్షం పొందడం తథ్యం. ఇలా
చెప్పుకుంటున్న వారి మాటలు విన్న అద్భుత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతాడో, దానిచేత దేహాలకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించేరే అని ప్రార్థించడంతో ఆ తపస్సులతో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చెయ్యసాగాడు. 16వ అధ్యాయం సమాప్తం.